ఈ రిషి నన్ను ఇంతకంత దిగజారుస్తున్నాడు. మెల్లమెల్లగా పట్టుకోల్పోతున్నాను అనిపిస్తుంది. డాడ్, చెత్త వెధవా, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అందరి ముందు దాని కాళ్ళ మీద పడతావేంట్రా? నీ దరిద్రాలన్నీ ఇంటి వరకు తీసుకొచ్చి నా పేకకు చుడుతున్నావు. అయినా డ్రగ్స్ ఏంట్రా? భూతులు వస్తున్నాయిరా ఇడియట్. రేయ్, ఆ వేణను వదిలించుకోమంటుంటే ఏంట్రా నువ్వు చేస్తున్న పనులు? వేస్ట్ ఫెలో. ఆ పార్వతి కాళ్ళు పట్టుకుని అమ్మా అని మొరపెట్టుకుంటున్నావు. ఇంకది ఎక్కడికి వెళ్తుందిరా ఇల్లు వదిలిపెట్టి? అందరూ కలిసి మీ చెత్త పనులతో దాన్ని దేవతని చేయండి, నన్ను వెధవని చేయండి. ఛీ! అయిపోయిందా డాడ్? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? డాడ్, నేను మీ కొడుకుని. అలాంటప్పుడు నేను మీ థియరీ ఫాలో అవుతాను. నా ఉద్దేశం, నేను కూడా ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ మంచిగా నటించాలి. ఆ విషయంలో నేను కూడా ఒక అడుగు ముందే ఉంటాను డాడ్. చూస్తూ ఉండండి డాడ్. అమ్మనింటికి తీసుకురావడానికి నేను ఎంతకైనా దిగజారుతాను. తీసుకునే వస్తాను. అది ఈ పెళ్లితో అయినా సరే. అమ్మ ఇంటికి రావాలి డాడ్. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. మీ వల్ల కాలేకపోతుంది, నేను చేసి చూపిస్తా. మంచిగా నటిస్తూ మెత్తగా నాకు కావాల్సింది నేను లాక్కుంటాను. చూస్తూ ఉండండి. వీడేం చేసినా ముందది వర్కౌట్ అవ్వాలి. డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే అంతే చాలు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. కార్తీక్, కార్తీక్, ఏంట్రా ఈ సిగరెట్ స్మోకింగ్ కూడా మొదలు పెట్టావా? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? త్వరగా పోవాలనుకుంటున్నాను. త్వరగా నాకు చావు రావాలనుకుంటున్నాను. అంతకు మించి నాకేమీ వద్దు. నా మాట విను బాబు, దయచేసి ఇవన్నీ ఆపే. నేను అదే చెప్తున్నాను. దయచేసి ఇంత విషయం ఇచ్చి నా ప్రాణాన్ని ఆపేయండి. నా వల్ల కావటం లేదు. అక్క, నేనే నీకు చేద్దామనుకుంటున్నాను. ఇంతలో నువ్వే చేసావు. నీకొక విషయం చెప్పాలక్క. ఏంటి పార్వతి? శ్రీ రాజేశ్వరి గారి కంపెనీలన్నీ ఈ రోజు నుండి టేకప్ చేసుకుంటున్నాడక్క. ఇంకా వీణా రిషిలకు కూడా ముహూర్తాలు పెట్టించాము. ముహూర్తం పెట్టించారా? బాబా బాబా, సూపర్ సూపర్. ఇంకే, అక్కడ పెళ్లి మేళం, ఇక్కడ సావు మేళం, రెండు ఒకేసారి మోగాలి. మోగుతాయి కూడా. అక్క, అక్క, నేను కార్తీక్ గురించి చెప్పడానికే కాల్ చేశాను. వీడి పరిస్థితి అస్సలు ఇక్కడ బాలేదు. మనిషి మనిషిలా లేడు.
తాగుతూనే ఉన్నాడు. నా మాట అస్సలు వినడం లేదు. అక్క ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వక్క. అమ్మ నీతో మాట్లాడుతుందంట కార్తీక్. నాకెవరితోనూ మాట్లాడాలని లేదు, మాట్లాడను కూడా. మీరు గొప్పోళ్లే, నేనే ఎదవని కాబట్టే ఇలా తయారయ్యాను. చావులు చేస్తారు, పెళ్లిళ్ళు చేస్తారు, మీ ఇష్టం. ఎందుకంటే మీరు గొప్పోళ్ళు. మీ వల్లే నాకు వచ్చాయి ఈ తిప్పులన్నీ. వీణా, వచ్చే వీణా, నా బంగారం కదా, బావ దగ్గరకు వచ్చేయి. పార్వతి, నేను తర్వాత కాల్ చేస్తాను. సరస్వతి, నేను లోకనాథ్ని. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగడానికి ఫోన్ తీసుకోలేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. నీకు నచ్చినప్పుడే రా. రిషిని కలిసి వాడి పెళ్లికి ఖచ్చితంగా వస్తానని మాటిచ్చావంట కదా, దానికి మాత్రం తప్పకుండా రా సరస్వతి, ప్లీజ్. ఒక తల్లిగా నీకు తెలుసు కదా వాడి లైఫ్లో పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంటో. ఆపండి. ఈ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. వాడు చేసిన తప్పుకి పరిష్కారమే ఈ పెళ్లి. నేను కోపంతో ఎంత రగిలిపోతున్నా సరే, వీణకి న్యాయం జరగాలన్నా ఒక్క మాట వల్లనే ఆగిపోతున్నాను. మాటిచ్చాను కాబట్టి వస్తాను. నేనొచ్చాక మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి నన్ను ఆపాలి, పట్టుకోవాలి అని చూశారో, కథని మీరు ఊహించని విధంగా మలుపు తిప్పుతాను. జాగ్రత్త.